అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ రంగోలీ అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం కపిల తీర్థం గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని ఆలయంతో పాటు అన్ని వైష్ణవ ఆలయాలే. గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామాలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, వరదరాజస్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం మొదలుగున్నవన్నీ వైష్ణవ ఆలయాలే. కానీ తిరుమల కొండ పాదభాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయం ఉన్నది. అదే కపిల తీర్థం. కొండ దిగువన 7 కొండలకు వెళ్లే దారిలో ఉంది. కపిల తీర్థమునకు చక్రతీర్థము లేదా ఆల్వార్ తీర్థము అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయ్యి కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 గంటల అంటే 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వుల గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వతం అంత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడి శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు. ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడంట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడని స్థల పురాణం. కపిలముని తపస్సుకి కారణంగా ఇక్కడ కొలువైందని ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిలలింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి దేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థము చుట్టూ రాతిమెట్లు, మండపము నిర్మించారు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మండపం ఉండేదని, చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య వ్రాశారు. బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మండపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్కల స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయలు హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వార్ తీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుపడ్డ గుడి ఉంది. అది నమ్మల్వార్ అనే ఆళ్వార్ గుడి అని చెప్తారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆళ్వార్ తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన శివుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందంట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందంట. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.
పైనుండి ధారగా పడే జలధారల కింద నిలబడి స్నానం చేయటానికి భక్తులు పోటీలు పడుతుంటారు. ఆ కారణంగా కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష్మీవార్చన, అన్నాభిషేకము ఘనంగా జరుగుతాయి. శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో పాటు ప్రతి ఏడు పుష్యమాసంలో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినందున ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. చిత్తూరు జిల్లాలో పవిత్రమైన తిరుపతి పట్టణానికి ఉత్తర దిక్కున తిరుమల కొండ పాదభాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.